అయితే ఇంకొక అంశం కూడా ఇక్కడ ముడిపడి ఉన్నది. ఏందంటే ఎవరి దారి వాళ్ళది. 5 నియోజకవర్గాలలో టికెట్ల పంచాయతీ, వలస ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల మధ్య ఆధిపత్య పోరు. టికెట్స్ ఇవ్వకపోతే రెబల్స్గా పోటీ చేస్తామనే అల్టిమేటం. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వలస ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి ఓడిన లీడర్ల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా తమ అనుచరులను బరిలోకి దింపిన ఇరు వర్గాలు తమకే బీఫామ్లు ఇవ్వాలంటూ పట్టుబడుతూ ఉన్నాయి. తమకు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం బరిలో కొనసాగుతామని జగిత్యాల, గద్వాల, స్టేషన్ గన్పూర్, చేవల్ల, బాన్సువాడ నియోజకవర్గాలలో అల్టిమేటం జారీ చేశారు. ఆ సెగ్మెంట్లలో ఏ వర్గానికి ప్రియారిటీ ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలో తెలియక ఇన్ఛార్జి మంత్రులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇటు పోటీ చేసి ఓడిన నేతలు, ఇటు వలస ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుకు కూడా నాందిపడు. తమ అనుచరులను తక్కువ సీట్లు దక్కితే పార్టీలో తమకు ప్రాధాన్యత పోతుందని వెళ్లడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ రాదనే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్ని టికెట్లు తనకే ఇవ్వాల్సిన పట్టుబడగా సగం టికెట్లు తమ అనుచరులకు ఇవ్వాలని సెగ్మెంట్ ఇన్ఛార్జి సరితా యాదవ్ కూడా డిమాండ్ చేశారు. దీంతో సీఎం నేరుగా ఇరువురికి ఫోన్ చేసి సర్ది చెప్పినట్టుగా సమాచారం. మిగతా నియోజకవర్గాలలోని వివాదాలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత విభాగానికి సంబంధించిన పంచాయతీ. ఇక్కడ విషయం ఏందనుకుంటున్నారు, కాంగ్రెస్ అంటే అల్లకల్లోలం సునామీ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఒక మీకు సింపుల్గా అర్థమైపోతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, వీళ్ళు పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఇట్లనే ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఇతర పార్టీలు ఉన్నాయి, అంటే వలస పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ లేదా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఏమైపోతుంది ఇక్కడ అంటే పంచాయతీ మొదలైతే ఈయన కాంగ్రెస్ పార్టీ ఉండి జెండా పట్టుకొని మోసి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా కొనసాగుతాను. వాళ్ళు ఏం చేసి గెలిచో ఓడో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కదా, ఏమైపోతుంది 2029లో ఎన్నికలలో పూర్తి స్థాయిలో వాళ్ళకు పదవులు రావాలన్నా లేదా టికెట్ రావాలన్నా వీళ్ళ అనుచరులు కానీ ఇక్కడ పబ్లిక్ సంబంధించి సర్వే ఉంటుంది కదా, రిపోర్ట్. ఇప్పుడు పలానా ఆయనకు సపోర్టు, పలానా ఆయనకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ ఎట్లున్నది, జనం నాడు ఎట్లున్నది, సర్వే ఎట్లున్నది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్తారు కదా. గట్ల రిపోర్ట్లు రావాలంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుచరులందరూ కూడా పోటీ చేయాలి, వీళ్ళందరూ కూడా గెలవాలి. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఈయన మనసులను అంటే రెబల్స్ ఎక్కువైపోతారు. ఇప్పుడు టికెట్ ఇస్తేనేమో వీళ్ళు, ఇవ్వకపోతే రిబల్స్గా దిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అంతర్గత కుమ్ములాటలకు పోటాపోటీగా మారిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ గద్వాలకు సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి, దాంతోపాటు అక్కడ ఉండే సరితా యాదవ్కు సంబంధించి ఒకటే బయటపడ్డది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పంచాయతీ మొదలైన తరుణం కనబడుతుంది.